హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో 100, 100వ వీడియో. ఇది 100th వీడియో. ఇంతవరకు 99 వీడియో చేశాం మనము. ఈ 100th వీడియో మనం చేస్తున్న సందర్భంగా నేను అకేషన్కు మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడ మీకు థ్యాంక్స్ మెసేజ్ పెట్టాను. థ్యాంక్స్ డియర్ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ మై 99 యూట్యూబ్ వీడియోస్ బై స్పెండింగ్ యువర్ ప్రీషియస్ టైం. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అండ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ ఆల్ దీస్ డేస్. ఈ మీరు చేస్తున్నంత వీడియో చేసినప్పటి నుండి ఇప్పటివరకు మీరు సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఐ హోప్ యూ వుడ్ బి ఎక్స్టెండింగ్ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ మై స్పోకెన్ ఇంగ్లీష్ కంటెంట్. ఫ్యూచర్లో కూడా మీరు ఇదే విధమైనటువంటి సపోర్ట్ను ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ వీడియోస్ 1 నుండి 64 వరకు మనము టెన్సెస్లో మామూలుగా 1 to 64 బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం. బేసిక్లో ఏంటి? వీడియోస్ ఆన్ బేసిక్ ఇంగ్లీష్ లెర్నింగ్. అంటే ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలు ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, చిన్న చిన్న పదాలు, వాటి యొక్క అర్థాలు ఏంటి, వాటి వాక్యాలు ఎలా ఉపయోగించాలి. అలాంటి సందర్భంలో మనం అలాంటివన్నీ కూడా వాటిపైన పర్సన్స్ గురించి నేర్చుకున్నాం ఫస్ట్ చాప్టర్లో. ఐ నేను, ఉయ్ మేము, దే వారు, హీ అతను, అలాగా. తర్వాత ఐఎమ్ ఈజ్ ఆర్ పైన ఉన్నాను, ఐఎమ్ బిజీ, హీఈస్ ఫైన్, దే ఆర్ హ్యాపీ, అలాగా. తర్వాత హ్యావ్ ఎ జాడ్, ఐ హ్యావ్ పెన్, హీ హ్యాస్ కార్, షీ హ్యాస్ మనీ, హ్యావ్ ఎ జాడ్ పైన. తర్వాత డూ డస్ ఇట్ పైన ప్రశ్నించడానికి, డూ అటెండ్ క్లాస్, డూ స్పీక్ ఇంగ్లీష్, డూ బై ఏ కార్, డూ గో టు కాలేజ్, అలాంటివి కూడా వాక్యాలు డూ డస్ ఇట్ పైన. మరి ప్రశ్న పదాలతో ఎలా అడగాలి, ఎవరైనా మనం మాట్లాడాలన్నప్పుడు ప్రశ్న పదాలు చాలా ముఖ్యం. లేకపోతే ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎంతసేపు వాళ్ళు చెప్పేది వింటారు, నేను ప్రశ్నించాలనుకోండి, డూ యూ టేక్ టీ అని ఉంది, మీరు టీ తీసుకుంటారా, ఎప్పుడు తీసుకుంటారనే వాక్యాన్ని చేసినప్పుడు వెన్ డూ యూ టేక్ టీ, దాని ముందు వెన్ను. ఎక్కడ తీసుకుంటారు, వే డూ యూ టేక్ టీ, అలాగే ప్రశ్న పదాలు. తర్వాత వర్బ్స్ కూడా టేక్, టు, టేకెన్, గో, వెంట్, గాన్, రైట్, ఆ వర్బ్స్ కూడా మనం అన్ని చేసాము 1 to 64 వీడియోస్లో బేసిక్ ఇంగ్లీష్ లెర్నింగ్లో కవర్ చేసాం అన్ని. ఎన్ని చాప్టర్స్? 1 to 6 వరకు. ఇది వచ్చేసి మనకి టెన్సెస్ వచ్చేసి ఏంటి, 7th చాప్టర్లో మనం ఏం చేసామంటే 7th చాప్టర్లో టెన్సెస్ గురించి 65th వీడియో నుండి 99th వీడియోస్ వరకు కూడా మనం ఈ టెన్సెస్ నేర్చుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 99th వీడియో. అయితే అలాగే 35 వీడియో చేసాం టెన్స్ ఫామ్ పైన. ఎందుకంటే మీకు నేను టెన్స్ ఫామ్ గురించి చెప్తుంటాను. టెన్స్ ఫామ్ అంటే ఇంగ్లీష్ అంటే టెన్స్ ఫామ్. ఓకే, టెన్స్ ఫామ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు టెన్స్ ఫామ్ బాగా వచ్చింది అనుకోండి, అది గుండె లాంటిది అనమాట. టెన్స్ ఫామ్ ఎంత బాగా మాట్లాడితే, ఎంత అర్థమవుతే, మీకు ఎంత ఈజీగా అర్థమవుతే అంత ఈజీగా మీరు భాష ఎదుటి వాళ్ళు చెప్పేది మాట్లాడతారో అదేవిధంగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అందుకే ఇక్కడ టెన్సెస్ మీకు మొత్తానికి మామూలుగా 65 to 99 వీడియోస్ వరకు తీశాను. ఇంకా ఈ 100 వీడియోస్ తర్వాత కూడా నేను మీకు టెన్స్ ఫామ్ పైన డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా, మరింత అవగాహన వచ్చేట్టుగా, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా, కన్విన్స్ చేసే విధంగా, మంచి నాలెడ్జబుల్గా జస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఓకే, జస్ట్ ఇప్పుడు మామూలుగా 100th వీడియో తర్వాత కూడా. ఓకే, నెక్స్ట్ మనం టెన్సెస్ని కూడా ఎప్పుడు కూడా ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకోండి, టెన్సెస్లో మనం ఎప్పుడు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతమంది వీడియోస్లో చెప్పినట్టుగా 12 ఫామ్స్ ఉన్నాయనుకోండి టెన్సెస్. ఆ 12 ఫామ్స్ మనం బాగా ఫ్లూయెంట్గా ప్రాక్టీస్ చేయాలి. 12 ఫామ్స్ ఇలాగా చూడండి. ఒక వర్క్ తీసుకొని ఒక పర్సన్ ఉన్నారనుకోండి, దాదాపు ఒక 5-10 సెకండ్లో చెప్పాలి. ఎలా చెప్పాలి చూడండి. సపోజ్ టేక్ ఉందనుకోండి, ఈ వర్క్ ఫామ్లో ఐ టేక్ టీ, ఐమ్ టేక్ టీ, ఐ హ్యావ్ టేక్ టీ, ఐ బి టేక్ టీ, ఐ టుక్ టీ, ఐ వాస్ టేక్ టీ, ఐ టేక్ టీ, ఐ బి టేక్ టీ, ఐ షల్ టేక్ టీ, షల్ బి టేకింగ్, షల్ హావ్ టేకెన్, షల్ హావ్ బి టేక్ టీ. ఇలా 5-10 సెకండ్స్లో మీరు కొంత టైం తీసుకుని మొదట్లో స్లోగా ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల ఇంకో వర్క్ చూడండి. ఇలాగే ఐ రైట్ ఎగ్జామ్, ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్, ఐ రిటర్న్ ఎగ్జామ్, ఐ బీన్ రైటింగ్ ఎగ్జామ్, ఐ రోట్ ఎగ్జామ్, ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్, ఐ హ్యాడ్ రిటర్న్ ఎగ్జామ్, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్, ఐ షల్ రైట్ ఎగ్జామ్, ఐ షల్ బి రైటింగ్, ఐ షల్ హావ్ రైటింగ్, ఐ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్. అలా ప్రాక్టీస్ చేయాలి మనం. నెక్స్ట్ దీన్నే మనం క్వశ్చన్ ఫామ్లో కూడా ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పటికి ఇంగ్లీష్ మొత్తం బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు. ఎలా క్వశ్చన్ ఫామ్ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I take tea. I take tea. Do I take tea? I am taking tea. I am taking tea. I have taken tea. Have I taken tea? Have we taken tea? Have we taken tea? I took tea. Did I take tea? I was taking tea. Was I taking tea? I had taken tea. Had I taken tea? I had been taking tea. Had I been taking tea? Future tense లో I shall take tea. Shall I take tea? I shall be taking tea. Shall I be taking tea? I shall have taken tea. Shall I have taken tea? I shall have been taking tea. Shall I have been taking tea? ఇలాగ ఏ పర్సన్ అంటే ఏ వర్క్ బట్టి ఆ వర్క్తో అలాగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 2-3 సార్లు మీరు త్వరగా మాట్లాడచ్చు, ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవచ్చు, సులభంగా ఈజీగా ఉంటుంది. మీకు భాష పైన మీకు కమాండ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్ పాయింట్ మీకు చెప్పే థర్డ్ పాయింట్ ఏంటంటే ఐ షల్ బి డెలివరింగ్ ద బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కంటెంట్. మీకు ఫ్యూచర్లో కూడా ఇంతకంటే మంచిగా ఇంకా బాగా మీకు ఫ్యూచర్లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క కంటెంట్ను మీకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా
మీకు తెలియపరిచి మీకు మంచిగా నేర్చుకునే విధంగా మీకు టీచ్ చేస్తాను క్లాసెస్లో, వీడియో క్లాసెస్లో అని చెప్పేసి మీకు చెప్తూ ఈ యొక్క 99 వీడియోస్ మీరు ఇంతవరకు ఆదరించుతూ మరొకసారి మీకు I would like to extend my wholehearted thanks to you all, the viewers and my dear friends. I wish you all the best. మీకు అర్థం చేసుకున్నారనుకుంటాను ఇవన్నీ కూడాను. 2-3 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు వీడియో బాక్స్లో తెలియజేయండి. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. యువర్ పర్సన్స్ ఇంగ్లీష్ కమాండ్ or English language is known by the way he speaks tenses. And once you are well accustomed with tense form, you can speak English like anything. You can make the sentences as you wish. మీరు అనుకున్న విధంగా వాక్యాలను రాయొచ్చు, వాక్యాలతో మాట్లాడవచ్చు ఎవరితోనైనా. సో దట్ యూ కెన్ స్లోలీ యూ కెన్ బికమ్ ద మదర్ టంగ్. ఎలా ఉంటుందో మీ మదర్ టంగ్, సొంత మదర్ టంగ్లో ఎలా అయితే మీరు మాట్లాడతారో ఇంగ్లీషు, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు వస్తుంది ఎప్పుడు మీరు టెన్స్ ఫామ్లో పర్ఫెక్ట్ అయినప్పుడు. అలాగే మీరు స్పాంటేనియస్గా మాట్లాడాలనే ఉద్దేశంతో మీ అన్ని వీడియో స్పాంటేనియస్ అంటే సడన్గా ఏ సందర్భం అంటే ఆ సందర్భంలో ఇంగ్లీష్ మాట్లాడే విధంగా మీకు రావాలంటే ఈ టెన్సెస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు అంత అర్థమైంది అనుకుంటాను. జస్ట్ యూ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, just leave your doubts in the comment box. I wish you all the best. Have a nice day. Thank you, my dear friends. Thank you, students. Thanks a lot. Thank you.